హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కంపెనీస్ బై ప్రోడక్ట్. ఇవాళ మనం అనలైజ్ అయిపోయే కంపెనీ వచ్చేటప్పటికి బెక్టార్ క్రెమికా. మనకి ఇది ఐపీఓ వచ్చేటప్పటికి December 15 అయితే మనం ఐపీఓ లాట్ అయితే అప్లై చేయొచ్చు 15th నుంచి 17th వరకు. సో ఫస్ట్ ఈ కంపెనీ యొక్క అనాలిసిస్ ఏంటనేది చూద్దాం. ప్రజెంట్ ఇప్పుడు దాని యొక్క మార్కెట్ క్యాపిటల్ వచ్చేటప్పటికి 1700 crores. 300 రూపీస్తో మొదలుపెట్టి దాన్ని 1700 crores వరకు తీసుకెళ్లారు మన రజనీ బెక్టార్ గారు. ఇవాళ వాళ్ళ ఒక కంపెనీ అనాలిసిస్ అనేది చూద్దాం. దానికన్నా ముందు మనం కొంత డేటా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి ఆ కంపెనీ యొక్క అనాలిసిస్ అనేది చూద్దాం. ఇండియాలో మేజర్గా ఫుడ్ అండ్ గ్రాసరీస్కి 66% అనేది ఖర్చు పెడతారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి అపీరల్ అండ్ యాక్సెసరీస్ అండ్ అదర్స్. సో 66% అనేది మేజర్గా ఫుడ్స్కే రీటైలర్స్ వల్ల ఎక్స్పెన్స్ అనేది చేస్తున్నారు. సో రీటైలర్స్ అనేది ఇక్కడ మీరు కనుక గమనిస్తే ఫుడ్ అండ్ గ్రాసరీస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఈ ఫుడ్ అండ్ గ్రాసరీస్లో ఈ క్రెమికా వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసేది వచ్చేటప్పటికి బిస్కెట్స్ అండ్ బేకరీస్. బేకరీ అంటే మేజర్గా వీళ్ళు అమ్మేది బ్రెడ్స్ అండ్ బన్స్, సాసెస్, ఇవన్నీ కూడా. ఈ ఫుడ్ అండ్ గ్రాసరీస్లో వీళ్ళు అమ్మేది వచ్చేటప్పటికి ప్యాక్డ్ ఫుడ్స్ కదా. ఈ ప్యాక్డ్ ఫుడ్స్లో గ్రోత్ ఎలా ఉందనేది చూద్దాం. ఈ ప్యాక్డ్ ఫుడ్స్లో ఇండియాలో 2015 నుంచి 2020 వరకు 10.7% CAGRతో గ్రో అవుతుంది. కమింగ్ 5 yearsలో కూడా 10.4% CAGR చూస్తామని చెప్తున్నారు. ఈ ప్యాక్డ్ ఫుడ్స్లో మెయిన్గా బిస్కెట్స్, రెడీ టు ఈట్ ఫుడ్స్, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. వాటి యొక్క రెవెన్యూస్ ఎలా ఉందనేది చూద్దాం. ఈ కేటగిరీ వైజ్ సేల్స్ ఆఫ్ ప్యాక్డ్ ఫుడ్స్ కనుక మనం గమనిస్తే బిస్కెట్స్ అండ్ బేకరీ 2015 నుంచి 2020 వరకు 11% CAGRతో గ్రో అవుతుంది ఒక ఇండియాలో. కమింగ్ టైమ్స్లో కూడా 9% CAGR చూస్తామని చెప్తున్నారు. సేమ్ అలాగే పాస్తాస్ అండ్ నూడిల్స్, సేవరీ స్నాక్స్, ఇవన్నీ కూడా ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా. ఇంత CAGRతో గ్రో అవుతుందని చెప్పి ప్రొజెక్షన్ అనేది ఇస్తున్నారు. ఇక్కడ కూడా మనం గమనిస్తే టోటల్గా 10% CAGRతో గ్రో అవుతుందని చెప్తున్నారు. ఈ ప్యాక్డ్ ఫుడ్స్లో కూడా వీళ్ళు ఒక మేజర్ బిజినెస్ వచ్చేటప్పటికి బిస్కెట్స్ అండ్ బేకరీ. ఈ బిస్కెట్స్ గ్రోత్ ఎలా ఉందనేది చూద్దాం. ఈ బిస్కెట్స్ గ్రోత్ కనుక మీరు ఇక్కడ గమనిస్తే బిస్కెట్స్ అండ్ రస్క్, వేఫర్స్ అండ్ టీ కేక్స్ 2015 నుంచి 2020 వరకు 9% CAGRతో గ్రో అవటం అనేది జరిగింది. కమింగ్ టైమ్స్లో కూడా 9% CAGRతో గ్రో అవుతుందని చెప్తున్నారు. సేమ్ అలాగే బ్రెడ్స్ అండ్ బన్స్ కూడా 2015 నుంచి 2020 వరకు 10% CAGRతో గ్రో అయింది. కమింగ్ టైమ్స్లో కూడా 9% గ్రోత్ అనేది చూస్తామంటున్నారు. ఇది ఒక ఇండియన్ బిస్కెట్స్ అండ్ బేకరీ మార్కెట్. ఇండియా ఒక డేటా అనేది చూసాం కదా. ఇప్పుడు ఈ కంపెనీ యొక్క అనాలిసిస్ అనేది చేద్దాం. వీళ్ళు బిస్కెట్స్ అనేది అమ్ముతారు అనుకున్నాం కదా. ఈ బిస్కెట్స్ ఒక మార్కెట్ షేర్ ఎంత ఉందనేది చూద్దాం. ఫినాన్షియల్ ఇయర్ 2020 ప్రకారం బ్రిటానియా 28%, పార్లే 27%, ఐటీసీ 11%, అన్మూల్ 4%, క్రెమికా 1%, అదర్స్ 30%. అంటే క్రెమికా వాళ్ళది కేవలం 1% మాత్రమే. బ్రాండెడ్లో బయట ఎంత మార్కెట్ షేర్ ఉందనేది చూద్దాం. 2015లో బ్రాండెడ్ వచ్చేటప్పటికి 91%, నాన్ బ్రాండ్స్ అనేది 9.2%. అదే 2020 ఫినాన్షియల్ ఇయర్ వచ్చేటప్పటికి బ్రాండెడ్ 94%, నాన్ బ్రాండెడ్ 6%. 2025 కల్లా కూడా మనం బ్రాండెడ్ వచ్చేటప్పటికి 95%, నాన్ బ్రాండెడ్ 5%. సో ఇప్పుడు వీళ్ళ యొక్క ప్రోడక్ట్స్ అనేది చూద్దాం. వీళ్ళ యొక్క ప్రోడక్ట్స్ వచ్చేటప్పటికి గ్లూకోజ్, క్రాకర్స్, డైజెస్టివ్, క్రీమ్స్, కుకీస్ అండ్ ట్రఫిల్స్. వీళ్ళ యొక్క మేజర్ సెగ్మెంట్ అంతా కూడా ఈ డైజెస్టివ్, క్రాకర్స్, క్రీమ్స్ అండ్ కుకీస్లోనే జరుగుతాయి. ఈ గ్లూకోజ్లో వీళ్ళ కాంపిటేటర్ వచ్చేటప్పటికి పార్లే. ఈ గ్లూకోజ్ ప్రైజెస్ ఎలా ఉంటాయి, క్రాకర్స్ ప్రైజెస్ ఎలా ఉంటాయి. ఈ గ్లూకోజ్ అనేది వీళ్ళు చాలా తక్కువగా తయారు చేస్తారు. వీళ్ళ మేజర్ సెగ్మెంట్ అంతా కూడా ప్రీమియం అండ్ మిడ్ ప్రీమియం.
ఈ ప్రీమియం అంటే ఏంటి, ఈ మిడ్ ప్రీమియం అంటే ఏంటి, దీని ప్రైజెస్ ఎలా ఉంటాయనేది చూద్దాం. ఈ ప్రీమియం అండ్ మిడ్ ప్రీమియం వచ్చేటప్పటికి పర్ కేజీ లెక్కన మీరు కనుక గమనిస్తే 100 to 200 రూపీస్ మధ్యలో వీళ్ళు తయారు చేస్తారు. అదే ప్రీమియం వచ్చేటప్పటికి అబౌవ్ 200, మాస్ వచ్చేటప్పటికి బిలో 100. వీళ్ళు మాస్ అనేది మేజర్ రెవెన్యూ కాదనుకున్నాం కదా. ఈ ప్రీమియం అండ్ మిడ్ ప్రీమియంలో గ్రోత్ ఎలా ఉందనేది చూద్దాం. ఈ ప్రీమియం అండ్ మిడ్ ప్రీమియం బిస్కెట్స్ వచ్చేటప్పటికి గ్రోత్ 2015 నుంచి 2020 వరకు వీళ్ళు 12.2% CAGRతో గ్రో అయ్యారు. కమింగ్ 5 ఇయర్స్లో 9.5% CAGR గ్రోత్ ఉంటుందని చెప్తున్నారు. ఇది వీళ్ళ యొక్క బిస్కెట్స్ రెవెన్యూ. ఈ కంపెనీ యొక్క 100% రెవెన్యూలో 59% అనేది కేవలం బిస్కెట్స్ నుంచి వీళ్ళు మనీ అనేది జనరేట్ చేస్తారు. ఈ బిస్కెట్స్లో కూడా 37% వచ్చేటప్పటికి డొమెస్టిక్, 22% వచ్చేటప్పటికి ఎక్స్పోర్ట్స్. వీళ్ళ యొక్క బిస్కెట్స్ వచ్చేటప్పటికి అక్రాస్ 64 కంట్రీస్కి వీళ్ళ యొక్క బిస్కెట్స్ అనేది ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళ యొక్క బ్రెడ్ అండ్ బన్స్ రెవెన్యూ ఎలా ఉందనేది చూద్దాం. వీళ్ళ యొక్క బ్రెడ్ అండ్ బన్స్ వచ్చేటప్పటికి మాస్ సెగ్మెంట్ అంటే ప్రైజెస్ అనేది తక్కువ, ప్రీమియం అండ్ సూపర్ ప్రీమియం వచ్చేటప్పటికి ప్రైజెస్ ఎక్కువ. 2015 నుంచి 2020 వరకు వీళ్ళు 8% CAGR గ్రోత్ అనేది చూశారు. కమింగ్ టైమ్స్లో వీళ్ళు 7.5% గ్రోత్ CAGRతో గ్రో అవుతున్నారు. ఇందాకలాగే ఇందులో కూడా బ్రాండెడ్ అండ్ నాన్ బ్రాండెడ్ అనేవి ఉంటాయి కదా. ఇప్పుడు ఆ బ్రాండెడ్ అండ్ నాన్ బ్రాండెడ్ పర్సంటేజ్ ఎలా ఉందనేది చూద్దాం. వీళ్ళ యొక్క బ్రాండెడ్ వచ్చేటప్పటికి 55%, అన్బ్రాండెడ్ వచ్చేటప్పటికి 45%. 2014లో వీళ్ళ యొక్క ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల విడిపోవటం అనేది జరిగింది. అప్పుడు కోర్టు తీర్పు ఏమిచ్చిందంటే ఆ క్రెమికా అనే బ్రాండ్ కేవలం బిస్కెట్స్కి మాత్రమే వాడాలని చెప్పారు. అప్పుడు ఈ కంపెనీ వాళ్ళు బ్రెడ్ అండ్ బన్స్ని ఇంగ్లీష్ ఓవెన్ అనే పేరుతో లాంచ్ చేయటం అనేది జరిగింది. అది వీళ్ళ యొక్క బ్రాండెడ్ రెవెన్యూ. అది వచ్చేటప్పటికి 55%. వీళ్ళ యొక్క అన్బ్రాండెడ్ వచ్చేటప్పటికి వీళ్ళు వీళ్ళు QSRకి వీళ్ళ యొక్క బ్రెడ్స్ అనేది సప్లై చేస్తారు. QSR ఎవరెవరంటే బర్గర్ కింగ్, KFC, మెక్డొనాల్డ్స్. వీళ్ళ యొక్క బన్స్ అనేది సప్లై చేస్తారు. వీళ్ళు ఈ బ్రెడ్స్లో వీళ్ళకి ఎంత మార్కెట్ షేర్ ఉందనేది చూద్దాం. బ్రెడ్స్లో వచ్చేటప్పటికి బ్రిటానియా 22%, బాన్ 13%, మోడర్న్ ఫుడ్స్ 16%, ఇంగ్లీష్ ఓవెన్ 5%, హార్వెస్ట్ గోల్డ్ 6%, అదర్స్ 38%. మనం కనుక గమనిస్తే బిస్కెట్స్లో వీళ్ళ యొక్క మార్కెట్ షేర్ వచ్చేటప్పటికి 1%, అదే బ్రెడ్స్లో వచ్చేటప్పటికి 5%. వీళ్ళ యొక్క బ్రెడ్ ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయని చూద్దాం. వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్ ఇవన్నీ కూడా వీళ్ళ యొక్క బ్రెడ్స్. నెక్స్ట్ వీళ్ళు బ్రెడ్స్ అనేది సప్లై చేస్తారనుకున్నాం కదా పెద్ద ఇన్స్టిట్యూషన్స్కి. వాళ్ళ యొక్క గ్రోత్ ఎలా ఉందనేది చూద్దాం. నేను మీకు ఈ డేటా ఎందుకు చూపిస్తున్నానంటే కమింగ్ టైమ్స్లో QSR గ్రోత్ ఎలా ఉంటుంది అనేది చెప్తున్నాను. QSR అంటే క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్. అంటే ఎగ్జాంపుల్గా బర్గర్ కింగ్, మెక్డొనాల్డ్స్, KFC ఇలాంటివన్నీ కూడా QSR కింద వస్తాయి. ఇందాక కనుక మనం గమనిస్తే వీళ్ళ యొక్క బన్స్లో వచ్చేటప్పటికి బ్రెడ్ అండ్ బన్స్లో వచ్చేటప్పటికి వీళ్ళ యొక్క రెవెన్యూ అంతా కూడా 17% అనేది ఇంగ్లీష్ ఓవెన్ నుంచి వస్తుంది. ఇంకొక 17% అనేది వీళ్ళ యొక్క ఇన్స్టిట్యూషన్స్కి బ్రెడ్స్ అనేది సప్లై చేస్తారు అనుకున్నాం కదా వాటి నుంచి వస్తుంది. అంటే 17% కేవలం QSR నుంచే వస్తుంది. అంటే బర్గర్ కింగ్ కానివ్వండి, మెక్డొనాల్డ్స్ కానివ్వండి, KFC వీళ్ళకి బ్రెడ్స్ అనేది సప్లై చేయటం ద్వారా వీళ్ళు మనీ అనేది జనరేట్ చేస్తారు కదా. కమింగ్ టైమ్స్లో వాటి గ్రోత్ ఉందంటే వీళ్ళకి కూడా రెవెన్యూస్ అనేవి పెరుగుతాయి కదా, అందుకని చూపిస్తున్నాను. నెక్స్ట్ వీళ్ళ యొక్క EBITDA ఎలా ఉందనేది చూద్దాం. వీళ్ళ యొక్క EBITDA వచ్చేటప్పటికి మేజర్ వచ్చేటప్పటికి బిస్కెట్స్ అండ్ బేకరీ ప్రొడక్ట్స్ అనుకున్నాం కదా. బిస్కెట్స్ పర్సంటేజ్ అంతా రెవెన్యూ బ్రేక్ డౌన్ 37 + 22 అంటే 59%. బేకరీ వచ్చేటప్పటికి 17 వచ్చేటప్పటికి బ్రాండెడ్, 17 వచ్చేటప్పటికి
ఇన్స్టిట్యూషన్ ప్లేయర్స్. వాటి నుంచి వీళ్ళ ఎబిటిడిఏ ఎలా ఉందని చూద్దాం. ఎబిటిడిఏ అంటే ఆపరేటింగ్ ప్రాఫిట్, అంటే వీళ్ళ యొక్క సేల్స్ మైనస్ వీళ్ళ యొక్క ఎక్స్పెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు ఆపరేటింగ్ ప్రాఫిట్. ఆపరేటింగ్ ప్రాఫిట్నే ఎబిటిడిఏ అంటారు. అంటే ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్, ట్యాక్స్, డిప్రిసియేషన్, అమోర్టైజేషన్. ఈ బిస్కెట్స్లో వచ్చేటప్పటికి వీళ్ళు సేల్స్లో నుంచి వీళ్ళ యొక్క ఎక్స్పెన్సెస్ గాను వీళ్ళకి కేవలం 8% మాత్రమే మిగులుతుంది. అదే వీళ్ళ యొక్క బేకరీ ప్రోడక్ట్స్ వచ్చేటప్పటికి 17% అనేది వీళ్ళ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది ఉంది. బిస్కెట్స్లో కేవలం 8% మాత్రమే. ఇక్కడ కనుక మనం గమనిస్తే ఏప్రిల్ ఫస్ట్ హాఫ్ ఇయర్లీ ఆఫ్ 2021 వచ్చేటప్పటికి వీళ్ళు ఈ 8% కాస్త 15%గా అయితే గ్రో చేయటం అనేది జరిగింది. అంటే ఈ H1లో వీళ్ళు H1 అంటే Q1, Q2, ఈ H1లో వీళ్ళు 15% ఎబిటిడిఏ అయితే చూపించడం అనేది జరిగింది. అదే లాస్ట్ ఇయర్ సేమ్ H1తో కనుక మనం గమనిస్తే 6% మాత్రమే చూపించారు. అంటే వీళ్ళు అప్రాక్సిమేట్గా 9% ఎబిటిడిఏ అయితే పెంచుకున్నారు. అలాగే మనం బేకరీ ప్రోడక్ట్స్లో కూడా మనం గమనిస్తే అప్రాక్సిమేట్గా 2% పెరగటం అనేది జరిగింది. ఇది మనం పాజిటివ్గా అయితే తీసుకోవచ్చు. వీళ్ళ యొక్క మేజర్ బిజినెస్ అంతా కూడా బిస్కెట్స్ అనుకున్నాం కదా, ఆ బిస్కెట్స్లో వీళ్ళ యొక్క కాంపిటేటర్స్ కంపారిజన్ అనేది చూద్దాం. ఇందులో కనుక మీరు గమనిస్తే వీళ్ళ సిఏజిఆర్ అనేది 12%గా గ్రో అవుతాం అనేది జరిగింది 2017 నుంచి 2019 ఫైనాన్షియల్ ఇయర్లో. అదే అన్మోల్ వచ్చేటప్పటికి 6% తగ్గటం అనేది జరిగింది. పార్లే 6.5%, బ్రిటానియా 10%. అదే వీళ్ళ యొక్క గ్రాస్ మార్జిన్స్ చూసినా సరే బ్రిటానియా పార్లే కన్నా కూడా వీళ్ళకి ఎక్కువ గ్రాస్ అయితే ఉంది, 44%. అదే బ్రిటానియా వచ్చేటప్పటికి 39%, పార్లే 35%. వీళ్ళ యొక్క ఎబిటిడిఏ వచ్చేటప్పటికి ఫస్ట్ వచ్చేటప్పటికి బ్రిటానియా వాళ్ళు ఉన్నారు, సెకండ్ వచ్చేటప్పటికి బెక్టార్ ఫుడ్స్ 12%. వీళ్ళ యొక్క ఆర్ఓఈ కనుక మనం గమనిస్తే బ్రిటానియా వాళ్ళది వచ్చేటప్పటికి 29%, సెకండ్ వచ్చేటప్పటికి అన్మోల్ 13%, థర్డ్ వచ్చేటప్పటికి బెక్టార్ ఫుడ్స్ 13%. అదే వీళ్ళ యొక్క ఆర్ఓసి కనుక మనం గమనిస్తే బ్రిటానియా 44%, బెక్టార్ ఫుడ్స్ 17%. నెక్స్ట్ వీళ్ళ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ అనేది చూద్దాం. వీళ్ళ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చేటప్పటికి ప్రీవియస్ ఫినాన్షియల్ ఇయర్ ఈ ఫినాన్షియల్ ఇయర్తో కనుక మనం గమనిస్తే 20 crores తగ్గటం అనేది జరిగింది. కాకపోతే ప్రీవియస్ H1 ఈ H1 వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్గా 70 crores పెరగటం అనేది జరిగింది. ఇది మనం పాజిటివ్గా అయితే తీసుకోవచ్చు. దీని తర్వాత వీళ్ళకి ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి కదా, ఈ ఎక్స్పెన్సెస్ పోను వీళ్ళ యొక్క ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేటప్పటికి 38 crores. అదే మనం ప్రీవియస్ H1తో కనుక మనం కంపేర్ చేస్తే కేవలం 10 crores మాత్రమే ప్రీవియస్ H1 ప్రాఫిట్గా అయితే పోస్ట్ చేశారు. అదే ఈ H1 వచ్చేటప్పటికి 38 crores ప్రాఫిట్గా అయితే పోస్ట్ చేశారు. అదే మనం ప్రీవియస్ ఫినాన్షియల్ ఇయర్తో కనుక మనం కంపేర్ చేస్తే వీళ్ళ యొక్క ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేటప్పటికి ప్రీవియస్ ఇయర్ ఫినాన్షియల్ ఇయర్ 33 crores పోస్ట్ చేస్తే వీళ్ళు కేవలం ఈ H1లోనే వీళ్ళు 38 crores ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్గా పోస్ట్ చేయటం అనేది జరిగింది. ఇది మనం మేజర్ పాజిటివ్గా అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళ యొక్క ఐపీఓ డీటెయిల్స్ అనేది చూద్దాం. వీళ్ళ యొక్క ఓపెనింగ్ డేట్ వచ్చేటప్పటికి 15, క్లోజింగ్ డేట్ 17, ఇష్యూ టైప్ ఐపీఓ. వీళ్ళ యొక్క ఫేస్ వాల్యూ వచ్చేటప్పటికి 10 rupees. వీళ్ళ యొక్క ఐపీఓ ప్రైస్ వచ్చేటప్పటికి 286 to 288. ఈ మధ్యలో మనం ఎంతకైనా సరే కోట్ చేయొచ్చు. మార్కెట్ లాట్ వచ్చేటప్పటికి 50 shares, మినిమం ఆర్డర్ క్వాంటిటీ వచ్చేటప్పటికి 50 shares. లిస్టింగ్ వచ్చేటప్పటికి ఎన్ఎస్సి అండ్ బిఎస్సిలో. ఇష్యూ సైజ్ వచ్చేటప్పటికి 540 crores. ఫ్రెష్ ఇష్యూ వచ్చేటప్పటికి 40 crores. ఆఫర్ ఫర్ సేల్ 500 crores. వీళ్ళ యొక్క లాట్ సైజ్ ఎంత అనేది చూద్దాం. వీళ్ళ యొక్క లాట్ సైజ్ వచ్చేటప్పటికి మినిమం 1 lot, మ్యాక్సిమం 13 lots. మినిమం కనుక మీరు కోట్ చేయాలంటే మినిమం 1 lotతో 14,400 rupees, మ్యాక్సిమం 1,87,000. వీళ్ళ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ వచ్చేటప్పటికి ఈ ఇష్యూకి ముందు 52.45%, ఈ ఇష్యూ తర్వాత వచ్చేటప్పటికి 51%. సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నా వర్క్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోమాకండి.
ఇప్పటివరకు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ.